సో ఓలా గైస్ ఈరోజు మనం అయితే జపానీస్ టాక్సీ డ్రైవర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూడండి గైస్, ఏం బ్యూటిఫుల్ క్వాలిటీ గైస్. చూడండి చుట్టుపక్కల, అలాగే మన బ్లాక్ కార్ అయితే కలిసిపోయింది అనమాట. హెడ్లైట్స్ వచ్చేసి వైట్ ఉన్నాయి. ఇప్పుడైతే ఎక్కుదాం కార్లోకి, మేబీ అటు నుంచి ఎక్కాలనుకుంటా. ఓకే గైస్, మనం అయితే కార్లోకి అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ డెస్టినేషన్ కి అయితే వెళ్దాం. ఓకే గైస్, ఇక్కడ చాలా ఇరికి రోడ్స్ ఉంటాయి కాబట్టి మనం అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం జాగ్రత్తగా. గైస్ మనమైతే ముంగ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని అయితే తిరిగి అయితే పోదాం. ఎందుకంటే ఇక్కడ టర్న్ చేయడానికి చేయొచ్చు, కాకపోతే కొంచెం కష్టం అవుతుంది. మళ్ళీ అంత రిస్క్ ఎందుకు తీసుకోవడం గైస్, మళ్ళీ కార్ డ్యామేజ్ అయితే మళ్ళీ మనకి ఆ రిపేర్ కాస్ట్ పడుతుంది. ఇక్కడ నుంచి మనం అయితే ముంగడు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలా. ఓకే, మెల్లగా తీసుకుందాం. మొత్తం చిన్నగా ఉన్నాయి గైస్, అయితే రోడ్స్ అయితే ఇవన్నీ చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడైతే స్ట్రేట్ వెళ్ళిపోవాలా. సడన్ గా ఏ బండ్లు రాకుండా మనం అయితే చూసుకోవాలి. సడన్ గా వచ్చినా మనకు గుద్ది పడేసుడే ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ అయితే తిరగాల, మనం మెల్లగా తిరుగుదాం లెఫ్ట్. ఓకే మ్యామ్ జరగండి. ఓ వైట్ కార్, ఇందులో ఇంకా మిగతా కార్లు కూడా నడుస్తాయారా? నేను చూడలే అప్పటిదాకా, ఇప్పుడే చూసిన. ఓకే గైస్, ఇందులో మనకి షిఫ్ట్ ఉంటే బెటర్ అనుకుంటున్నాను నేను. ఎందుకో చెప్తా, వెయిట్ సెకండ్. మన కస్టమర్ ఎక్కుతుండు, మనం ఓటీపీ అడగాలి కాబట్టి. సార్ ఓటీపీ హలో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ, యు ఆర్ వెరీ వెల్కమ్. ఓటీపీ మేబీ చెప్పిన అనుకుంటా గైస్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఫస్ట్ డెస్టినేషన్ కి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం అన్నమాట. ఇందాక చెప్పినా కదా గైస్, షిఫ్ట్ వచ్చేసి బెస్ట్ అని. ఎందుకంటే షిఫ్ట్ చిన్న ఉంటది కాబట్టి ఇక్కడ టర్న్స్ అయితే ఈజీగా చేయవచ్చు అనమాట. ఇది వచ్చి చాలా పొడవు ఉంది కారు. ఇప్పుడైతే మనం ఫస్ట్ డెస్టినేషన్ కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ముంగడి నుంచి అయితే రైట్ అయితే తిరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్ల స్లో వేసుకుని మొదలైన వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అలాగే మనకు కూడా ఇబ్బంది అవుతుంది. మ్యామ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మెల్ల టర్న్ చేసుకుందాం. మ్యామ్ వెళ్ళిపో. అయితే ఇక్కడ నుంచి రైట్ అయితే తిరగాలి మేడం, మెల్ల రైట్ టర్న్ చేద్దాం. ఓకే, టర్న్ అయితే అయిపోయింది. అందరు నడుచుకుంటూ పోతారు గైస్, ఎందుకంటే బెస్ట్ సైకిల్ మీద అన్న నడుచుకుంటూ పోవడమే బెస్ట్ గైస్. ఎందుకంటే చిన్న ఉన్నాయి చాలా గలీలైంది. అయితే వచ్చేసాం డెస్టినేషన్కి అయితే. మ్యామ్ దిగు మ్యామ్ అనుకున్నాం. సార్ అనుకుంటా, సార్ అనుకున్నాం సార్. ఓకే లేచిండు. థ్యాంక్ యూ, యువర్ వర్క్ మా ఫ్యామిలీ కోసం చేయక తప్పదు గైస్. ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం. డెస్టినేషన్ యాక్టివేటెడ్. ఇప్పుడైతే మనం అయితే రివర్స్ అయితే పోవాలి గైస్, ఎందుకంటే వెనకాల ఉంది. మనం ఇక్కడ కూడా తిరిగి పోవచ్చు, కాకపోతే మనకి చాలా లాంగ్ అయిపోతుంది దానికంటే. మనం అయితే వెళ్ళిపోదాం, వెనకాలకి రివర్స్ తీద్దాం కార్ని. ఓకే మెల్ల కార్ని రివర్స్ తీద్దాం. ఇప్పుడైతే మెల్లగా ముంగడు రివర్స్ తీద్దాం. మెల్లగా ఇక్కడ టర్న్ చేద్దాం. వెనకాల హైవే ఉంది మేబీ, ఇలా టర్న్ చేద్దాం. వెనకాల లేరు కదా, నేనైతే బ్లైండ్గా అయితే పోతున్నా. ఓకే ఇవ్వలేదు, అమ్మ ట్రాక్టర్ ఉండే జస్ట్ మిస్. మనమైతే స్పీడ్ కొడదాం. ఓకే సార్. ఓకే మనమైతే డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాం గైస్. మనకి లెఫ్ట్ సైడ్ అక్కడ అక్కడ ఏమంటారు దాన్ని, లైసెన్స్ అయితే ఉంది గైస్ అక్కడ లెఫ్ట్ సైడ్ లో. ఎవరైనా అడుగుతే గుద్దినాం గైస్, ముంగడ కారు మాయమైపోయింది గైస్ గుద్దంగానే. ఓ సార్ అన్న మెల్లగా అన్న గుద్దుతా. సైకిలే బెస్ట్ గైస్, 100% చెప్తున్నా. సైకిల్ మీద ర్యాపిడ్ కొడతా నేను. ఆడి కార్ని గుద్దిన గైస్, చాలా పైసలు లాస్ అవుతాం మనము. ఓకే ఇప్పుడైతే మనమైతే ఇక్కడనే ఉంది డెస్టినేషన్. ఓకే మనం సెకండ్ డెస్టినేషన్ కాడికి అయితే వచ్చినాం. సార్ ఎక్కడి సార్, మీరు జాబ్కి వెళ్తారా ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు, ఓటీపీ చెప్పండి. హలో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ, యూ ఆర్ వెరీ వెల్కమ్ గైస్. ఇందాక మనం గుద్దింది చూసే ఉంటాడు గైస్, అందుకే నన్ను మెల్లగా చూసుకొని ఓ అంటుండు. ఓకే నేను కావాలైతే గుద్దలే కదా అక్కడ, వాడు సడన్లో వచ్చి నేను సడన్లో పోయినా, బ్రేక్ పడలేదు, గుద్దినా. అయితే మనమైతే లెఫ్ట్ గైస్, ఇందులో మనకైతే గలీలోనే పడే గైస్. లెఫ్ట్ తిరుగుదాం అంటే ఇట్లా మెల్లగా తిరుగుదాం. ఇక్కడ మెల్లగా టర్న్ చేద్దాం ఇక్కడ. ఓకే మెల్లగా టర్న్ చేద్దాం. ఓకే కార్ వస్తుంది కాబట్టి కొంచెం ఓకే మెల్లగా. ఓకే ఇక్కడ ఏం కార్ వస్తుంది, కారు డిఫరెంట్ కార్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ మొత్తము. ఆడి ఒక్కటి నాకు తెలుసు. ఓ మెల్లగా 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 అన్నా, నువ్వు నా కార్లునే కదా బయటికి ఎట్లా పోయినావు, అసలు ఉన్నాడా లేడా మన కార్లో ఏమో తెలుసు. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్టినీ కాడికి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ ఆడీలు అయితే ఎక్కువ ఉన్నాయి గైస్, ఆడీలు. ఓకే ఇప్పుడైతే వెళ్దాం. ఇక్కడ స్ట్రేట్ ఉంది గైస్, నేను టర్న్ చేయాల్సి వస్తుంది అనుకున్నా. అయితే స్ట్రేట్ వెళ్ళిపోయి రైట్ అయితే టర్న్ చేయాలి. మనం అయితే ఇక్కడ రైట్ టర్న్ చేద్దాం మెల్లగా. ఇక్కడ రైట్ టర్న్ అయిపోయింది. చాలా చిన్నవన్నీ, కాకపోతే మన డ్రైవింగ్ స్కిల్స్ వల్ల మనమైతే ఈజీలో మనమైతే టర్న్ చేస్తాం గైస్. ఇక్కడ సైకిల్ ఎక్కువ నడుస్తున్నాయి గైస్. ఇక్కడ మనం పెద్ద కార్ తెచ్చినాం. ఇక్కడ అంకుల్ జరగ, అంకుల్ జరగ, అంకుల్ ఓ అంకుల్ సారీ అంకుల్, నేను చూసుకోవాలి అంకుల్, ప్లీజ్ అంకుల్ నాకు కార్ ఫస్ట్ టైం. ఓకే అంకుల్ మళ్ళీ గుర్తున్నా, సారీ గాయస్. అంకుల్ వచ్చి చాలా మంచోడు అనుకుంటా, వాడు మనని ఏమనలేడు. అంకుల్ మనని ఏమనలేడు. ఇప్పుడు సార్ దిగు, నీ వల్లనే గుద్దిన వాడిని. కంటిన్యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్, నువ్వు చాలా మంచోడు అంకుల్. బాయ్ అంకుల్, బాయ్. ఓకే అంకుల్ ఇంకొక మాట అనలేడు, ఒకసారి తిరిగి కూడా ఏమనలేడు. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తిరగాలి, ఎందుకంటే మనం అయితే రాంగ్ వే వచ్చినాం కాబట్టి. డెస్టినేషన్ అక్కడ గైస్. ఓకే ఇప్పుడు స్ట్రైట్ పోదాం ఇక.
స్ట్రేట్ వే లెఫ్ట్ తిరగాల మనమైతే. ఓకే ఓకే అది మిస్ అయిపోయినా గైస్, గల్లి వచ్చేసి ఇది కూడా మిస్ అయిపోయినా. అయితే మేబీ హైవే అనుకుంటా గైస్. మనమైతే హైవే మీదకి అయితే ఎక్కబోతున్నాం. ఎక్కినాం, రివర్స్ చేసాం, గుద్దినాం అనుకుంటా. మేబీ లెఫ్ట్ తిరుగుదాం. ఓకే అయితే మనం హైవే మీదకి అయితే ఎక్కినాం గైస్. ఇప్పుడైతే వెళ్దాం. ఓకే ఓకే స్ట్రేట్ వెళ్ళిపోదాం గైస్. కాలు ఎల్లోగా ఓ మెల్లగా బాయా. ఓ మళ్ళీ లెఫ్ట్ మిస్ అయిపోయింది గుద్దిన. ఏం గైస్ నాకు సడన్గా స్పాన్ అవుతారు ఏంద్రా బాబు మీరు అయితే వేరే లెవెల్ డ్రైవర్స్ ఉన్నారు ఇక్కడ. నేనే వేరే లెవెల్ ఉంటే నాకంటే వేరే లెవెల్ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ నుంచి మనమైతే ముంగడికి వెళ్ళి రైట్ అయితే వెళ్ళాలా. అన్నా 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 ఇక్కడ నుంచి రైట్ అయితే వెళ్ళాలి మనం. చూద్దాం, మెల్లగా వెళ్దాం. రైట్ అయితే టర్న్ చేసినాం. ఇక్కడ ముంగడి వెళ్ళి మళ్ళీ టర్న్ అయితే వేయాలి మనం. ఏంది సి ఉంది, ఓకే సి షేప్లో తిరగాలనుకుంటా మేబీ. మనమైతే టర్న్ చేసాం మనమైతే. ఓకే ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలా మనం. ఇంకే మెల్లగా లేడీస్ జరగండి, ఉమెన్స్ అక్కాస్ జరగండి. ఓ రాంగ్ వే వచ్చినాం గైస్. అదే చెప్పినా గైస్, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం, గల్లీ కన్ఫ్యూజ్ అయిపోతాం. చూడండి గైస్, మళ్ళీ లెఫ్ట్ మిస్ అయిపోయాను. ఇప్పుడు నేను వెనకాల తీయదలుచుకోలేను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే టర్న్ చేద్దాం. ఆ పేషెన్స్ బాగుంది ఆ కస్టమర్కి అయితే. మనం అంతా తిరిగి వస్తున్నాం. అలాగే మనమైతే తిరిగినట్టు కూడా ఉంటుంది గైస్. ఒకసారి చూడండి బిల్డింగ్స్ అవన్నీ. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తిప్పుదాం. చాలా వెయిట్ చేసింది మ్యామ్ మన కోసం. మ్యామ్ వస్తారు నాకైతే తెలియదు, చూద్దాం. ఓకే స్ట్రేట్ ఇక్కడనే ఉంది గైస్, స్ట్రేట్ ఉంది. ఓకే స్ట్రేట్ వెళ్ళాలి మనం. ఓకే వచ్చేసినాం. ఎక్కడ ఉన్నాం మ్యామ్? సార్ ఓకే ఇక్కడనే ఉంది సార్. ఓకే సార్ మీకు జాబ్కి లేట్ అయితే లేదు సార్, సారీ సార్. నెక్స్ట్ టైం నుంచి మీకు కరెక్ట్ టైంలో వస్తా గైస్. సార్ హలో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ. సార్ నేను చూసుకుంటా సార్. మీరు నా కార్ ఎక్కిరనుకో నా రెస్పాన్సిబిలిటీ. మిమ్మల్ని చంపినా బతికిన నా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడైతే 100% అయితే మిమ్మల్ని మెల్లనే వేసుకోతా. మీ టైం బాగాలేకపోతే నేను గుద్ది పడేస్తా. వచ్చేసినాం, దగ్గర చూసేయారు గైస్. మనమైతే వచ్చేసినాం. సార్ భయపడి మనకి ఇక్కడనే దింపేయమన్నాడు కాబట్టి మనమైతే దింపేసినాం. అయినా మనకి ఫుల్ పైసలు అయితే ఇచ్చింది గైస్. సార్ భయపడ్డాడు మనకైతే గైస్. ఇప్పుడైతే మన లాస్ట్ డెస్టినీ అనమాట, లాస్ట్ ఆర్డర్ ఇది. మనమైతే రివర్స్ చేసుకుందాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తిప్పాలి మనం. లెఫ్ట్ తిప్పుదాం మనమైతే. ఇప్పుడు స్ట్రేట్ అయితే వెళ్ళిపోదాం. ఓకే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ అని చూపిస్తుంది. మళ్ళీ బ్రేక్ వేసుకుందాం, తిప్పుదాం గైస్. ఎందుకు గైస్ ఇంత చిన్న ఉంటే నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. అనుకోల్ జర ఇట్లా చెయ్యి పెట్టుకుంటావు అనుకోల్. ఇక్కడ నుంచి రైట్ చేయాలి గైస్. చిన్న ఉంది అసలు. గల్లు అంటారా గైస్ దీన్ని? గల్లు అంటారా దీన్ని? అయితే ఎక్కడ ఉన్నారు మ్యామ్? ఎక్కడున్నావు సార్? మ్యామ్ సార్ ఓలో ఎక్కండి. ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు రా? దాటి వచ్చేసిన నేను వెనకాల. ఓకే గైస్, ఫస్ట్ టైం మన కార్లోకి అయితే ఒక మ్యామ్ అయితే ఎక్కుతుంది అనమాట. ఎక్కినావుగా, థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ మ్యామ్ ఓకే రియలిస్టిక్ ఫేసెస్ గైస్. ఇవైతే ఫేస్ చూడండి. ఇప్పుడైతే మన ఈ మ్యామ్ అయితే చాలా టేక్ కేర్ చేసాం గైస్. ఎందుకంటే ఫస్ట్ మ్యామ్ కాబట్టి మనమైతే జాగ్రత్తగా వెళ్ళి తన డెస్టినేషన్లో మనమైతే దింపుదాం. వెళ్ళి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి ఓ సైకిల్ అన్న. ఓ ఏడుకొస్తున్నావు బేటా? రైట్ వెళ్ళిపోవటం. ఓకే వాడు గుద్దనికి వస్తుంది డైరెక్ట్. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ టర్న్ అన్నాను. రీస్పాన్ అవుతున్నావు. ఓకేనే లెఫ్ట్ టర్న్ చేసాం గైస్. లెఫ్ట్ టర్న్ చేసి మనమైతే ఇక్కడ నుంచి రైట్ అయితే తిప్పుదాము. ఓకే పో ఆడి పో. నేను ప్రతిసారి ఆడి ముందుకు వచ్చే గుద్దుతున్నా, కాకపోతే ఈసారి గుద్దలే మనం అంతే. ఓకే గైస్ మనం డెస్టినేషన్కి అయితే వచ్చినాం. ఆంటీ మీకు ఇంత దగ్గర రానికి కూడా ట్యాక్సీ కావాలా? నాకు ఇంత ఇబ్బంది అయింది తెలుసా ఆంటీ మీ దగ్గర రానికి. ఓకే ఎక్కడ ఉంది డెస్టినేషన్? వేర్ ఇట్ ఇస్. వచ్చేసినాం గాయ్స్, ఫైనల్లీ డెస్టినేషన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ మ్యామ్. నాకు పైసలు ఇచ్చే థ్యాంక్ యూ వద్దు నాకు. గైస్ మన ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చినాం గైస్. చూడండి ఇప్పుడైతే దిగుదాం కార్ల నుంచి. మనమైతే ఇలాంటి వీడియోని అయితే ఏం చేసాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బై.